బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలెక్టర్లతో మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వస్తానని ఆయన చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఆకస్మిక తనిఖీలు చేయొచ్చని తెలిపారు సీఎం రేవంత్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, జనవరి 26 తర్వాత ఏ డిపార్ట్మెంట్ లోనైనా తనిఖీలు చేయొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా పని చేయాలని ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నట్టు భావించాలా ఈ హెచ్చరికని? ప్రియా, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతోటైతే సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరు కావడం అయితే చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ జనవరి 26న జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాము, ఏ అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు పూర్తి బాధ్యత, ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా అది ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా పూర్తి బాధ్యత కూడా కలెక్టర్లదే ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి గతంలోనే ఆదేశాలు జారీ చేసినా సరే కొంతమంది కలెక్టర్లు కేవలం ఆఫీస్కి మాత్రమే అంకితమవుతున్నారు, అంకితమై అక్కడి నుంచే పనిచేయాలని చెప్పేసి భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క పనితీరు మార్చుకోవాలి. పనితీరును మార్చుకునే నేపథ్యంలో కూడా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులకు స్వీట్ వార్నింగ్ అయితే, కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల జాబితా పైన అయితే ఈ యొక్క సమావేశం చర్చ కొనసాగింది. అయితే ఏ విధంగా వీరిని గుర్తించాలి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న ఈ యొక్క పథకాలని అమలు చేయబోతున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఈ యొక్క ఏదైతే లబ్ధిదారుల ఎంపికకైతే సిద్ధంగా ఉండాలి. గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, మున్సిపాలిటీలో వార్డు సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక చేయాలని చెప్పేసి కూడా అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పథకాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో వారందరిపైన కఠిన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్లంతా కూడా నెలలో ఒకరోజు ఖచ్చితంగా సంక్షేమ హాస్టల్లో వారు భోజనం చేసి నైట్ బస చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళి సంక్షేమ హాస్టల్లో బస్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క పథకాలు జనవరి 26న అమలు చేస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి అంటే నిర్లక్ష్యం చేయదు. లబ్ధిదారులు ఎవరైనా సరే అనర్హతలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాలి. గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా సాగుకు యోగ్యమైన భూములకు మాత్రం ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని అందరూ కూడా గుర్తించాలి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ యొక్క రెవెన్యూ రికార్డులు తనిఖీలు చేసి సాగు యోగ్యం కాని భూములను గుర్తించి ఈ యొక్క గ్రామ సభల్లో అయితే చర్చ జరపాలి. చర్చ జరిపిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకైతే ఈ యొక్క లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వాలి. లబ్ధిదారుల అయితే లిస్టును ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఫైనల్ చేయనున్నారు. ఫైనల్ చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికారులు ఎట్లాంటి నిర్లక్ష్యం వహించినా కలెక్టర్లే పూర్తి బాధ్యత. కలెక్టర్లు ఈ విషయంలో సీరియస్గా ఉండాలి. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయి. ఈ నెల 26న స్వయాన ఆకస్మిక తనిఖీలు, ఏదో ఒక జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేశామని చెప్పేసి కూడా అధికారులకు స్వీట్ వార్నింగ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం అయితే జరిగింది. ప్రియా, రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.